శివాయ గురువే నమః. జ్ఞానక్షమేటు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. అమ్మవారి యొక్క సాధకులు, ఉపాసకులు ఇది ఇంకా కూడా చాలా సులువుగా చేయగలుగుతారు. మంత్రం కూడా చాలా తేలికగా ఉంటుంది. మొట్టమొదట ఈ యొక్క మంత్రం మీదన పూర్తి భక్తి విశ్వాసాలన్నీ కూడా ఉంచి చేయండి. అమ్మవారి మీదన భక్తితో, ఇష్టంతో, ప్రేమతో చేయండి. మంత్రం మీద పూర్తి నమ్మకంతో చేయండి. ఈ యొక్క మంత్రంలో హ్రీం అనబడేటువంటి బీజము ఉపయోగపడుతుంది. ఇది సాధారణమైనటువంటి బీజం కాదు. దీనికి అతీంద్రియమైనటువంటి శక్తి ఉంది. అపారమైనటువంటి శక్తి ఈ యొక్క బీజాక్షరానికి ఉంది. ఎన్నో బీజాక్షరాలు ఉన్నాయి, వాటన్నిటికీ కూడా దానికి సంబంధించిన శక్తులు ఉంటాయి. కానీ చాలా ముఖ్యమైనటువంటి ధనాకర్షణ కోసము, ధనలాభం కోసము, సర్వజన ఆకర్షణ కోసము ఈ యొక్క హ్రీం అనబడేటువంటి బీజాన్ని మన యొక్క మంత్ర తంత్ర శాస్త్రాలలో వాడటం, ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక ప్రత్యేకంగా నా యొక్క భర్త అవ్వచ్చు, లేకపోతే భార్య అవ్వచ్చు, లేకపోతే పెళ్లికాయ అవ్వాల్సినటువంటి వాళ్ళు మనస్పర్ధలో గొడవలతో విడిపోయినప్పటికీ కూడా ఈ యొక్క యంత్రాలు తయారు చేసేటువంటి యంత్ర ప్రకరణలలో కూడా ఈ యొక్క హ్రీం అనబడేటువంటి బీజము ఉపయోగం అనేటువంటిది ఉంటుంది. హ్రీం అనేటువంటి బీజము వాడవలసి ఉంటుంది. అటువంటి హ్రీం అనబడేటువంటి బీజము పద్మావతి అమ్మవారికి సంబంధించినటువంటిది. పద్మావతి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రము ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతున్నాను. ఈ యొక్క మంత్రాన్ని సాధనని ఏదైనా కూడా ఒక ఆదివారం నాడు మీరు చేయటం అనేటువంటిది మొదలు పెట్టండి. ఆదివారం నాడు శుచిగా చక్కగా తలస్నానం అనేటువంటిది చేసిన తర్వాత చక్కగా ఏదైనా కూడా ఆసనం వేసుకోండి. ఏదైనా కూడా జపమాల అనేటువంటిది వాడండి. ఈ ఆసనమే వాడాలి, ఈ మాలే వాడాలి అనబడేటువంటి నియమాలు అయితే ఏమీ కూడా లేవు. అయితే అమ్మవారి దగ్గర చక్కగా దీపారాధన చేసి ఒక పండో ఫలమో ఏదైనా కూడా నైవేద్యంగా చక్కగా పెట్టి అమ్మవారికి నమస్కరించుకుని కేవలము మంచి ఉద్దేశంతో, మంచి సంకల్పంతో అమ్మ నీ యొక్క అనుగ్రహం నా పట్ల కురిపించు, నీ యొక్క అనుగ్రహం కోసం నేను ఈ యొక్క మంత్ర సాధన చేస్తున్నాను అని చెప్పి మంత్ర సాధన అనేది ప్రారంభించండి. అయితే ఏ రోజు ఏ పూటనైతే మీరు మొదలు పెట్టారో ఆ రోజు నుంచి కూడా వరుసగా అదే సమయంలో అదే పూటన మొదలు పెట్టడం కోసం అంటే చేసుకునేటువంటి విధంగా ప్రయత్నించండి. అప్పుడు మీకు తెలియకుండానే ఆ యొక్క సమయం కల్లా మీకు అపారమైన ఆధ్యాత్మికమైన శక్తి ప్రవాహం మీ పట్ల కురవడం అనేటువంటిది జరుగుతుంది. రోజు కూడా మీరు చేసుకునేటువంటి టైమింగ్స్ మార్చకండి. ఒక 10 నిమిషాలు, పావుగంట అటు ఇటు అయినా పర్లేదు, కానీ రోజు కూడా అదే సమయంలో మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి. అందుకే మొట్టమొదటి రోజే ఉదయం చేసుకుంటారా, మధ్యాహ్నం చేసుకుంటారా, సాయంత్రం చేసుకుంటారా అనేటువంటి నిశ్చయించుకొని దాన్ని బట్టి ప్రారంభించండి. మంత్రం చాలా సులువుగా ఉంటుంది. చెప్తున్నాను వినండి. ఓం హ్రీం నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం హ్రీం నమః. అంతే మంత్రము. చాలా సులువైనటువంటి మంత్రము. ఈ యొక్క మంత్రాన్ని మరి ఎన్నిసార్లు చేయాలి అంటే 10,000 సార్లు చేయాలి. 10,000 సార్లు ఈ యొక్క మంత్రజపం చేసినటువంటి వాడికి ఈ యొక్క మంత్రం అనేటువంటిది సిద్ధిస్తుంది. అయితే ఈ యొక్క మంత్రశక్తి అదే విధంగా మీ పట్ల ఉండాలి అని అంటే కనుక ప్రతిరోజు 10,000 పూర్తయిపోయిన తర్వాత నుంచి ఏ సమయంలోనైనా పర్వాలేదు, ఏ విధంగానైనా కూడా పర్వాలేదు, ఒక 108 సార్లు జపం చేసుకుంటూ ఉండాలి. ఆ యొక్క శక్తి అనేటువంటిది అదే విధంగా ఉండటం కోసము, ఉపయోగం లేకుండా మీ నుంచి వెళ్ళిపోయేటువంటి విధంగా జరగకుండా ఉండడం కోసం 108 సార్లు ప్రతిరోజు దాని తర్వాత నుంచి చేసుకుంటూ ఉండాలి ఈ యొక్క మంత్ర సాధనని. అయితే 10,000 సార్లు పూర్తయ్యేంత వరకు కూడా ఫలానా ఇన్ని రోజులలో నేను 10,000 పూర్తి చేస్తాను అని మీరు మొదటి రోజు ప్రారంభం చేసేటప్పుడే సంకల్పించుకోవాలి. ఒక 10 రోజుల్లో పూర్తి చేస్తానో, 11 రోజుల్లో పూర్తి చేస్తానో సంకల్పించుకుని ఆ విధంగా చేయాలి. ఈ యొక్క 10-11 రోజులు ఎన్ని రోజులైతే మీరు సంకల్పించుకుంటారో ఈ యొక్క 10,000 సార్లు కూడా పూర్తి చేయడానికి ఆ యొక్క రోజుల్లో మీరు మాంసభక్షం చేయకూడదు, ధూమపానం, మద్యపానం అనేటువంటిది చేయకూడదు. సాంసారికులు అంటే ఒకవేళ పెళ్ళైనటువంటి వాళ్ళు అయితే సంసార భోగ సుఖాలు అనేటువంటిది అనుభవించకూడదు. ఎటువంటి లైంగికమైన విషయాలలో కూడా మీరు పాల్గొనకూడదు. ఈ విధంగా నియమ నిష్టలతో శుచిగా ఉండి చక్కగా ఇంటి భోజనమే మీరు తింటూ దీన్ని పూర్తి చేయొచ్చు. మంత్రం చాలా సులువైనటువంటిదే కాబట్టి రోజుకు ఒక 2,000 సార్లు చొప్పున మీరు చేయగలిగిన ఒక 5 రోజుల్లో పూర్తి చేసేసుకోవచ్చు. దాని తర్వాత నుంచి 108 సార్లు మీరు చేయండి. ఇది పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఎంత అధికంగా, ఎంత మంత్రజపం అయితే చేస్తూ ఉన్నారో మీ యొక్క కష్టాలు, ఇబ్బందులు, బాధలు అన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా అపారమైనటువంటి ధనము, ఐశ్వర్యము, పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా మీకు లభిస్తాయి. మీరు ఊహించలేరు, తలుచుకోలేరు. మీరు ఎక్కడికైతే వెళతారో, ఒక వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎక్కడైనా కూడా పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ తిరిగినా, ఎవరితో మాట్లాడినా అందరూ కూడా మీ యొక్క మాటకి విలువనివ్వడం, గౌరవం ఇవ్వడం, మీకు ఆకర్షితులు అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ మీకు మీ యొక్క సన్నిహితులతో ఎవరితోనైనా కూడా మనస్పర్ధలు అయ్యాయి అనుకోండి, భార్య అయితే భర్తతో కానీ, భర్తకైతే భార్యతో కానీ మనస్పర్ధలు అయ్యాయి, గొడవలు అవుతున్నాయి, లేకపోతే పెళ్లి కాని చుట్టూ వాళ్ళ మనస్పర్ధలతో విడిపోయి
ఉండిపోయారనుకోండి, వాళ్ళు మీ పట్ల మళ్ళీ కూడా మంచి మనసు కలిగి మీతో మాట్లాడాలి, మిమ్మల్ని ఇష్టపడాలి, మళ్ళీ కూడా వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని ఉద్దేశం కలిగి ఆ అమ్మని తలుచుకొని మనసులో 108 సార్లు జపం చేసుకుంటే చాలు, ఖచ్చితంగా పని జరిగిపోతుంది. అంత అపారమైన శక్తి వస్తుంది. ఊహించలేనటువంటి రీతిలో శక్తి ఉంటుంది, మాటల్లో చెప్పలేము. ఈ భక్తులకి ఇది ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో ఈ యొక్క మంత్ర సాధన అనేటువంటిది కల్పవృక్షం లాంటిదట. కల్పవృక్షం అంటే మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఏం కోరితే అది, ఏం అడిగితే అది మనకి వచ్చేటువంటిది కల్పవృక్షం అనమాట. ఈ యొక్క మంత్రం అనేటువంటిది కల్పవృక్షం లాంటిది. ఒక ధనాకర్షణ కావచ్చు, లేకపోతే జనాకర్షణ కావచ్చు, సర్వజనాకర్షణ కావచ్చు, ఎవరైనా కూడా వశీకరణం కావచ్చు, లేకపోతే ధనము, విపరీతమైన పేరు ప్రఖ్యాతులు, ఇంకా వర్ణించలేనటువంటివన్నీ కూడా మీకు లభిస్తాయి. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఆ విధంగానైతే చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.